కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పిదాలు రెండు. అదొకటి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా పెట్టడం. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టకుండా ఇంకెవరిని పెట్టా ఇంకో వేరే తిరుగుతుండే కథ. ఆయన మాట్లాడిన ఒక రెండు అగ్రెసివ్ మాటలు మొత్తం తెలంగాణ మొత్తాన్ని రగిలించేసింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తలతిక్క వ్యవహారాలన్నీ కూడా ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడడానికి కారణమైంది. దుందుడుకు తనము ఎప్పుడూ పనికిరాదు ఈ పరిపాలనలో. ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఆచితూచి అడుగులేయాలి. లేకపోతే అనవసరంగా ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, అంత ఆగమాగం పంచకంతం అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇటు ఎమ్మెల్యేలను పట్టించుకోవద్దు, ఇటు ప్రజలను పట్టించుకోకపోతే ఇప్పుడు వచ్చి నేను మీటింగ్ పెడతా రాండ్రి, మీకు ఏం కావాలనో చెప్పుండ్రి అని నేను చేసి పెడతా, మీకు ఏ ఫైల్ కావాలనో చెప్పుండ్రి, మా తమ్ముని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా చేస్తా, మా అన్న ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తా, మా ఇంటి వాళ్ళవి, మా బిడ్డవి, మా ఇయ్యంకునికి, మా అల్లునివి ఎవరి ఇన్వాల్వ్మెంట్ చేయకుండా డైరెక్ట్ మీకే చేస్తా అంటే ఆల్రెడీ సంవత్సర కాలంగా ఏగుతా ఉన్నారు వాళ్ళు, గోస పడుతూ ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే పని కూడా అయితలేదు. దాంతో మొత్తానికి ఏసరి వచ్చింది, తిరుగుబాటు అయింది. ఇది ఏందాక అవుతుందో చూడాలి కదా. చూడండి, సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి నేడు భేటీగానున్నారు. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీపైన సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పథకాలు తదితర అంశాలపైన చర్చించనున్నారని తెలుస్తోంది. అయితే ఫిర్యాదులు ఎక్కువ వస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైనే అందరి దృష్టి పడింది. తమ అసంతృప్తిని యువ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి ముందు వెళ్ళగక్కే అవకాశం ఉందన్నట్టు ఆ టాపిక్ కూడా నడుస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దూకుడు ఎక్కువ చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన అంత నాదే అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు. తొలిసారి మా ఎమ్మెల్యే గెలిచిండు, తొలిసారి మంత్రి అయ్యిండు, కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుండే. కానీ ఆయన ఆ ప్రయత్నం చేయకుండా ఇక వచ్చింది కదా, నాకు పదవి ఉంది కదా, నేనే నెంబర్ 2 అని చెప్పుకున్నాడు స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ నెంబర్ 2నే మొత్తానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మరి నెంబర్ 1 చేపిస్తున్నాడా, నెంబర్ 2 అవుతున్నదా, ఏమవుతున్నదా అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.